క్రికెట్ బ్యాటింగ్లో ఏ టీంకైనా బ్యాక్ బోన్ అంటే మిడిల్ ఆర్డరే. మిడిల్ ఆర్డర్ అంటే 4, 5, 6 ఈ పొజిషన్స్ని మిడిల్ ఆర్డర్ అంటాము. నంబర్ 3 పొజిషన్ మిడిల్ ఆర్డర్ కిందికి రాదు, టాప్ ఆర్డర్లోకి వెళ్తుంది. సో మరి 2025 ఐపీఎల్లో ఈ బ్యాక్ బోన్ అన్నది ఏ టీంకి స్ట్రాంగ్గా ఉందో క్లియర్గా మనం అనాలిసిస్ చేద్దాము. అండ్ నా ఒపీనియన్ ప్రకారం ఏ టీమ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయో కూడా చెప్తాను. మీ ఒపీనియన్ని కూడా కామెంట్ సెక్షన్లో నా కోసం కామెంట్ చేయండి. తప్పకుండా మీకు ఇష్టమైన టీం పేరుని కూడా కామెంట్ చేయండి. సో ఎందుకు బ్యాక్ బోన్ ఆఫ్ క్రికెట్ అంటారు మిడిల్ ఆర్డర్ని అంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో అంటే, ఫర్ సపోజ్ టాప్ ఆర్డర్ దుమ్ము దులిపేసింది అనుకోండి, ఆ రన్ రేట్ని అలానే మెయింటైన్ చేస్తూ వికెట్ పడకుండా చూసుకోవాలి మిడిల్ ఆర్డర్. ఫర్ సపోజ్ టాప్ ఆర్డర్ అట్టర్ ఫ్లాప్ అయింది అనుకోండి, రన్ రేట్ని పెంచుకుంటూ చివరిలోపు ఒక మంచి స్కోర్ వచ్చేలాగా చూసుకోవాలి మిడిల్ ఆర్డర్. ఫర్ సపోజ్ చేజింగ్ చేస్తుంది అనుకోండి, ఏ టీం అయినా సరే, కింద అంటే తర్వాత వచ్చే చేస్ చేసే ప్లేయర్స్కి ఒక మంచి బాల్స్ అనేది మిగిల్చాలన్నమాట. ఊరికే వీళ్ళు బాల్స్ వేస్ట్ చేయకూడదు. సో ఇంత క్యాలిక్యులేటివ్ గేమ్ ఆడాలి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ 4, 5, 6 పొజిషన్స్లో ఉన్నవాళ్ళు. సో అందుకే బ్యాక్ బోన్ ఆఫ్ క్రికెట్ అంటారు, బ్యాక్ బోన్ ఆఫ్ బ్యాటింగ్ అంటూ ఉంటారు. మరి ఏ టీంకి ఎలా ఉందో ఫస్ట్ స్టార్ట్ చేద్దాము. పంజాబ్ కింగ్స్తో స్టార్ట్ చేద్దాము. వీళ్ళ మిడిల్ ఆర్డర్లో ఎవరు ఉండే అవకాశం ఉంది? తప్పకుండా గ్లెన్ మ్యాక్స్వెల్, నేహల్ వదేరా, శశాంక్ సింగ్, ఈ ముగ్గురు ఖచ్చితంగా. అంటే మార్కస్ స్టోనిస్ని వాళ్ళు ఓపెనర్గా అనుకుంటే అతను ఓపెనర్గా ఉంటాడు, లేదంటే గిన ఈ మిడిల్ ఆర్డర్లోకి అతను ఎంటర్ అయ్యే అవకాశం ఉంది, ఇంకొక ప్లేయర్ కిందికి వెళ్ళిపోతాడు. సో ఆ విధంగా మరి గ్లెన్ మ్యాక్స్వెల్కి ఎంత ఎక్స్పీరియన్స్ కావాలో అంత ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ గ్లెన్ మ్యాక్స్వెల్ని మనం నమ్మలేము. ఏ సీజన్లో ఎలా ఆడతాడో తెలియదు. అంటే కొన్నిసార్లు ఐపీఎల్కి ముందు సూపర్ ఫామ్లో ఉంటాడు, ఐపీఎల్కి అడుగు పెట్టినాక ఫామ్ పోతుంది. కొన్నిసార్లు ఐపీఎల్లో ఫెయిల్ అవుతాడు, ఐపీఎల్ తర్వాత ఫామ్లోకి వస్తాడు. సో మనోడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేం కాబట్టి, బట్ ఎక్స్పీరియన్స్ ఎంత కావాలో అంత ఉంది. చాలా మంచి బ్యాట్స్మెన్, ఆడాడంటే సూపరే. ఇక నేహల్ వదేరా, సో స్టాట్స్ చూసాము అంటే 16 ఇన్నింగ్స్ మాత్రమే ఆడాడు ఐపీఎల్లో ఇప్పటి వరకు. 350 రన్స్ కొట్టాడు, యావరేజ్ 23.3 ఉంది, స్ట్రైక్ రేట్ 140 ఉంది. చూడండి, చాలా యంగ్ ప్లేయర్, చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎలా ఆడతాడో మనకు తెలియదు. బట్ ఈ సంవత్సరం పంజాబ్లో మాత్రం చాలా మంచి ఛాన్సులు రాబోతున్నాయి. సో డిపెండ్స్ ఆన్ తను ఎలా ఆడతాడని. ఎందుకంటే ఇన్ని రోజులు మనం ధనాధన్ బ్యాటింగ్ చూసాం, సడన్ గా రావడము, ఇంపాక్ట్ పేర్ అవ్వచ్చు, లేకపోతే లాస్ట్ లో అవ్వచ్చు, రావడము, కొట్టడం, పోవడం. బట్ లాంగ్ ఇన్నింగ్స్ అంటే తనకు ఛాన్సులు లాంగ్ గా రాలేదు అంటున్నాను. సో అది తెలుస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ శశాంక్ సింగ్ లాస్ట్ సీజన్ లో అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. 19 ఇన్నింగ్స్ లో 423 రన్స్, యావరేజ్ కూడా 35.2, స్ట్రైక్ రేట్ 161. సో మరి లాస్ట్ సీజన్ మ్యాజిక్ ని మళ్ళీ క్రియేట్ చేస్తాడో లేదో చూడాలి. సో ప్రెసెంట్ అయితే బాగానే కనిపిస్తుంది, బట్ సూపర్ డూపర్ హిట్ అయితే కాదు, ఇది పరిస్థితి. ఇక నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్, శివం దుబే, శామ్ కరణ్, రవీంద్ర జడేజా, వీళ్ళే వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఉండే అవకాశం ఉంది. సో శివం దుబే ఎలా ఆడతాడో మనందరికీ బాగా తెలుసు. ఖచ్చితంగా స్పిన్ బౌలింగ్ అయితే పడుకోబెట్టేస్తాడు, అంటే పిచ్చ కొట్టుడు కొడతాడు. కానీ ఫాస్ట్ బౌలింగ్లో కొంచెం ఇబ్బంది పడతాడు, మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ వస్తూ ఉంటాడు. ఇక శామ్ కరణ్, సో ఏ పొజిషన్లో అంటే నంబర్ 4, 5, 6 అని కాకుండా 7లో పంపించినా 8లో పంపించినా కూడా బ్యాటింగ్ చేయగలడు. సో ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్, ఇంటర్నేషనల్ వైజ్ కావచ్చు, ఐపీఎల్ వైజ్ కావచ్చు. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్. రవీంద్ర జడేజా, సో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ అనమాట ఐపీఎల్లో, వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్. ఓన్లీ చెన్నై సూపర్ కింగ్స్లో కాదు. 180 ఇన్నింగ్స్లో 2959 రన్స్, యావరేజ్ 27.4, స్ట్రైక్ రేట్ 130. బట్ ఈ మధ్య జడేజా బ్యాటింగ్ కొంచెం డిప్ అవుతోంది. మరి ఈ సంవత్సరం ఎలా ఆడతాడో తెలియదు. ఆ ఎక్స్పీరియన్స్తో కవర్ చేస్తాడేమో చూడాలి. ఎక్స్పీరియన్స్ వైజ్ వీళ్ళ టీంలో ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. ఈవెన్ శివం దుబే కూడా బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయాడు కాబట్టి. ఇక నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్. సో ఓపెనింగ్ లో ఇష్యూస్ ఉన్నాయి, కానీ మిడిల్ ఆర్డర్ లో వీళ్ళకి ఇష్యూస్ నాకైతే కనిపించట్లేదు అనమాట. ఏడెన్ మార్కరమ్ ఇంటర్నేషనల్ ఫార్మాట్ అవ్వచ్చు, ఎటువంటి ఎలా చూసుకున్నా సరే వన్ ఆఫ్ ద బెస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అనమాట. చాలా మంచిగా పర్ఫామ్ చేస్తూ ఉంటాడు. ఇక డేవిడ్ మిల్లర్, సో ఈ ఎక్స్పీరియన్స్ చెప్పాలా ఇతని గురించి, లేకుంటే పర్ఫార్మెన్స్ వైజ్ చెప్పాలా? ఎందుకంటే ఒక్కసారి బ్యాటింగ్కి వచ్చాడు అంటే మ్యాచ్ ఫినిష్ అయ్యే వరకు బయటికి వెళ్ళు. సో చాలా డేంజరస్ ప్లేయర్. మిడిల్ ఆర్డర్లో ఉన్నాడంటే ఆ మిడిల్ ఆర్డర్ డిపార్ట్మెంట్ మొత్తం స్ట్రాంగ్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఆయుష్ బదోని, సో 35 ఇన్నింగ్స్, 634 రన్స్, యావరేజ్ 24.4, స్ట్రైక్ రేట్ 134. సో ఆయుష్ బదోని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు లక్నో సూపర్ జైంట్స్ టీంలోనే, తన టాలెంట్ ఏందో బయటపడింది. బట్ మనం ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆయుష్ బదోని కొన్ని స్పెసిఫిక్ పిచ్చెస్ పైన అద్భుతంగా ఆడతాడు. అంటే ఫర్ సపోజ్ స్లో పిచ్చెస్ అంటారు కదా, సో అలాంటి పిచ్చెస్ పైన అద్భుతంగా ఆడతాడు అనమాట. అంటే అలాంటి పిచ్చెస్ పైన అందరూ ఆడలేరు, బట్ కొన్ని పిచ్చెస్ పైన కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటాడు అనమాట. సో బట్ ప్రెసెంట్ అయితే మిడిల్ ఆర్డర్ వీళ్ళ మిడిల్ ఆర్డర్ని స్ట్రాంగ్ చేయగలిగే బ్యాట్స్మెన్, తన ఎక్స్పీరియన్స్ తనకు వచ్చేసింది, ఇది పరిస్థితి. ఇక నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్.
నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్ ఇయరే మనం చూసాము ఎలా ఆడాడు. అయితే అతని స్టాట్స్ ఇక్కడ నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇండియా టీంలోకి వచ్చాడు, సూపర్ డూపర్ హిట్. ఇండియా టెస్ట్ టీంలోకి వెళ్ళాడు, సూపర్ డూపర్ హిట్. సో హీఈస్ ఇన్ ప్రైమ్ ఫామ్. సో తన ఫామ్ ని అలాగే ఐపీఎల్లో కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది, డౌటే లేదు. ఇక నెక్స్ట్ హెన్రిచ్ క్లాసెన్. మిడిల్ ఆర్డర్ రమ్మంటే మిడిల్ ఆర్డర్, ఫినిషింగ్కి రమ్మంటే ఫినిషింగ్, దేనికైనా రెడీ, నేను రెడీ అంటారు కదా అలా ఉంటాడు అనమాట. అతను కూడా సూపర్ ఫామ్లో ఉన్నాడు, నో డౌట్. ఈసారి కూడా దాన్ని కంటిన్యూ చేస్తాడు. ఇక నెక్స్ట్ అభినవ్ మనోహర్. బేసిక్గా ఆడింది 15 ఇన్నింగ్స్ అనమాట, 231 రన్స్, యావరేజ్ తక్కువగానే ఉంది, స్ట్రైక్ రేట్ 132 ఉంది. అంటే ఇతను వచ్చిన పొజిషన్ ఎప్పుడు కూడా లాస్ట్ పొజిషన్లో వచ్చాడు అనమాట. పెద్దగా ఛాన్సెస్ తక్కువ రాలేదు, 15 ఇన్నింగ్స్ అంటే చాలా తక్కువ అనమాట. సో ఎస్ఆర్హెచ్లో మాత్రం లాంగ్ ఛాన్సెస్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ మిడిల్ ఆర్డర్ పొజిషన్లో, 6 పొజిషన్లో లేకుంటే 5 పొజిషన్లో. సో చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తాడు. బట్ టాలెంటెడ్ ఉన్న ప్లేయర్ అనమాట, హార్డ్ హిట్టింగ్ కూడా చేయగలిగిన ప్లేయర్. ఎందుకంటే స్ట్రైక్ రేట్ ఇక్కడ మనకి 132 కనిపిస్తుంది, కానీ అతను దాన్ని ఇంప్రూవ్ చేసుకోగలిగిన ప్లేయర్ అనమాట. ఇక నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్. సో వీళ్ళ ప్లేయర్స్ చూసాము అంటే షారుఖ్ ఖాన్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ టెవేటియా. సో నేను ఆల్రెడీ ప్లేయింగ్ ఎలెవెన్లో చెప్పినప్పుడు, స్క్వాడ్ గురించి డిస్కస్ చేసినప్పుడు వీళ్ళ గురించి చెప్పాను అనమాట. కొంచెం ప్రాబ్లమాటిక్గా కనిపిస్తుంది, అంటే ప్రాబ్లమాటిక్గా కనిపిస్తుంది, అందుకే నేను అంటా అనమాట. కనిపిస్తుందని చెప్పి వీళ్ళు ఆడలేరని చెప్పట్లేదు. షారుఖ్ ఖాన్ ఎలాంటి ప్లేయరో మనందరికీ తెలుసు, పంజాబ్లో చూసాము, ఇప్పుడు గుజరాత్లో చూసాము. అయితే అన్ని సీజన్స్లో కల్లా గుజరాత్లో కొంచెం పర్వాలేదు అనిపించాడు, మరి ఎలా ఫామ్లో ఉంటాడో మనకు తెలియదు. ఇక గ్లెన్ ఫిలిప్స్ చాలా అంటే చాలా తక్కువ ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు, నాకు తెలిసి లెస్ దాన్ 10 మ్యాచెస్, చాలా అంటే సింగిల్ డిజిట్ నెంబర్ మ్యాచెస్ ఆడాడు. బట్ టాలెంట్ ఉన్న ప్లేయర్, అంటే ఛాన్సెస్ ఇస్తేనే తెలుస్తుంది అనమాట. అలా సింగిల్ డిజిట్ కాకుండా ఎక్కువ మ్యాచ్లు ఇస్తే మరి ఇప్పుడు ఏమన్నా ఈ ఐపీఎల్లో తనకు రావచ్చు ఛాన్సులు గుజరాత్ టైటన్స్ దగ్గర నుంచి. ఇక రాహుల్ టెవేటియా. సో ఎలాంటి ప్లేయరో తెలుసు. అయితే రాహుల్ టెవేటియాలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది, చాలా మంది దీన్ని గుర్తించట్లేదో, నా ఒపీనియన్ చెప్తాను. మనోడు ఎప్పుడైనా సరే మ్యాచ్ చాలా ప్రెజర్లో ఉన్నప్పుడు వస్తేనే బాగా ఆడతాడు. మంచి పొజిషన్లో ఉందనుకోండి, ఆ టైంలో వస్తే ఆడలేడు. మరీ ముఖ్యంగా చేజింగ్ అప్పుడే ఎక్కువగా ఆడతాడు, ఫస్ట్ బ్యాటింగ్లో ఆడలేడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి రాహుల్ టెవేటియాకు. సో మిడిల్ ఆర్డర్ అయితే కొంచెం షేకీగానే కనిపిస్తుంది ఈ సంవత్సరం గుజరాత్ టైటన్స్కు. ఓపెనింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, టాప్ ఆర్డర్ బేసిక్గా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక నెక్స్ట్ ముంబై ఇండియన్స్. తిలక్ వర్మ. ముంబై రిటైన్ చేసుకుంది అంటే అది పక్కన పెట్టేస్తే మనోడు విజృంభిస్తున్నాడు, సూపర్ ఫామ్లో ఉన్నాడు. తిలక్ వర్మ వన్ ఆఫ్ ద బెస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ టీమిండియాకి అవుతాడు ఫ్యూచర్లో, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఇదేదో పొగడడం లేదు నేను. బేసిక్గా మన తెలుగు వాళ్ళు కొంచెం బాగా గర్వించండి, ఎందుకంటే మన తెలుగు కుర్రాడు అనమాట తిలక్ వర్మ కూడా, ఈ నితీష్ కుమార్ రెడ్డి కూడా ఈవెన్, సారీ నేను మెన్షన్ చేయలేదు. సో తిలక్ వర్మ కూడా సో ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అవుతాడు అనమాట. ఇక నెక్స్ట్ హార్దిక్ పాండ్యా. ఎంత ఎక్స్పీరియన్స్ కావాలో ఉంది, హార్దిక్ పాండ్యా గురించి కూడా మనం సపరేట్గా చెప్పాల్సిన పని లేదు, చాలా స్ట్రాంగ్. నమన్ ధీర్ లేకుంటే రామిన్ మింజ్. సో ఎవరిని యూస్ చేస్తారో తెలియదు, కానీ మాక్సిమం నమన్ ధీర్ని యూస్ చేసే ఛాన్స్ ఉంది. సో డిపెండ్స్ అనమాట, అంటే నమన్ ధీర్ మనకు ఇంపాక్ట్ ప్లేయర్ అవుతాడా, ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంటాడా, ఈ కొన్ని డౌట్స్ ఉన్నాయి. బట్ ఈ ప్లేస్లో మాత్రం ఒక ఇండియన్ ప్లేయరే వస్తాడు. సో నమన్ ధీర్కి కూడా పెద్దగా ఛాన్స్లు అయితే రాలేదనమాట. బట్ ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ అనమాట, అంటే ఆల్రౌండర్ అని కూడా చెప్పొచ్చు. సో మిడిల్ ఆర్డర్ కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది ముంబై ఇండియన్స్, ఎందుకంటే హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఇద్దరు మినిమం గ్యారంటీ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి. ఇక నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్కి రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ అండ్ షిమ్రాన్ హెట్మేర్. సో రియాన్ పరాగ్ సూపర్ ఫామ్లో వచ్చి ఆడతాడు అన్న విషయం మనకు లాస్ట్ సీజనే తెలిసింది, అంటే బ్యాటింగ్ పొజిషన్ మార్చాక. మరి అదే పొజిషన్లో అలాగే బ్యాటింగ్ చేస్తాడా లేదా, ఎందుకంటే ఒక్క సీజనే చూసాం మనం, మొత్తం చూడలేదు కదా, చాలా సీజన్స్ నుంచి చూస్తుంటే ఫ్లాప్ అవుతున్నాడు, ఒక్క సీజన్ ఆడింది చూసాం. ఇక ధ్రువ్ జురెల్ అంతకుముందు సీజన్, లాస్ట్ సీజన్ కాక అంతకుముందు సీజన్ సూపర్గా పర్ఫామ్ చేశాడు, కానీ లాస్ట్ సీజన్ ఫెయిల్ అయ్యాడు. సో మనకు ఎలా ఆడతాడో తెలియదు ఇప్పుడు, కానీ టాలెంట్ ఉన్న ప్లేయర్. షిమ్రాన్ హెట్మేర్. సో మినిమం గ్యారంటీ. సరే ధ్రువ్ జురెల్ గురించి కొన్ని స్టాట్స్ చెప్పాలి. 22 ఇన్నింగ్స్, 346 రన్స్, యావరేజ్ 23 ఉంది, స్ట్రైక్ రేట్ బాగుంది అన్నప్పుడు 150. చూద్దాం ఈ సీజన్ ఎలా పర్ఫామ్ చేస్తాడు. ఇక నెక్స్ట్ షిమ్రాన్ హెట్మేర్. సో మినిమం గ్యారంటీ ప్లేయర్ అనమాట, మిడిల్ ఆర్డర్ అనే చెప్పకూడదు, బేసిక్గా మనోడు ఎప్పుడు ఫినిషింగ్ టైంలోనే వస్తుంటాడు బ్యాటింగ్కి. సో మనోడు కూడా ఎక్కువగా చేజింగ్లోనే ఎక్కువగా బాగా ఆడతాడు, ఈవెన్ బ్యాటింగ్లో కన్నా. అయితే తన రోల్ అయితే తను ఫినిష్ చేసిపోతాడు కాబట్టి మినిమం గ్యారంటీ ప్లేయర్ అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పాలి, ఇది పరిస్థితి. ఇక నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వీళ్ళ మిడిల్ ఆర్డర్ లియామ్ లివింగ్స్టన్, కృణల్ పాండ్యా, టిమ్ డేవిడ్. సో ఈ విధంగా ఉంటుంది. లియామ్ లివింగ్స్టన్ చూసామంటే 39 ఇన్నింగ్స్, 939 రన్స్, యావరేజ్ 27.6, స్ట్రైక్ రేట్ 162. సో ఈ స్ట్రైక్ రేట్ పెరిగినప్పుడే యావరేజ్ తగ్గుతుంది అనమాట. బట్ ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఆడాలి, అంటే మామూలుగా తను ఎప్పుడు 5-6 పొజిషన్స్లో వస్తాడు. బట్ లియామ్ లివింగ్స్టన్ ఈ సంవత్సరం నాకు తెలిసి కొంచెం తొందరగా బ్యాటింగ్ వచ్చే అవకాశం ఉంది, తను జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి ప్లేయర్. కృణల్ పాండ్యా ఎన్నో సంవత్సరాలుగా ఐపీఎల్ ఆడుతున్నాడు, 2 టీమ్స్కి ఆడాడు, ముంబై ఇండియన్స్కి అండ్ అలాగే లక్నోకి. తన పొజిషన్ ఎప్పుడు ఇదే, ఈ 4, 5, 6 ఈ 3 పొజిషన్స్లోనే బ్యాటింగ్కి వస్తూ ఉంటాడు. సో చాలా మంచి ప్లేయర్ అనమాట. అంటే
ఏదో మ్యాజిక్స్ చేసేస్తాడని చెప్పలేం, అలాంటి మ్యాజిక్స్ జరుగుతాయి అప్పుడప్పుడు, కానీ వికెట్ పడకుండా టీంకి స్కోర్ అందించగల ఒక మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఇక నెక్స్ట్ టిమ్ డేవిడ్. సో టిమ్ డేవిడా జాకబ్ బెతలా మనకు తెలియదు. జాకబ్ బెతల్ ఒకవేళ యంగ్ ప్లేయర్ అనమాట, ఒకవేళ తనలో ఆ సత్తా ఉంది అని చెప్పి ఆ నెట్ సెషన్స్ లో తెలిస్తే అతనే తీసుకొని రావచ్చు, లేదా టిమ్ డేవిడ్ ఉంటాడనమాట ఈ ప్లేస్ లో. సో ఈజ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్, మంచిగానే పర్ఫామ్ చేయగలడు. ఇక నెక్స్ట్ కోల్కతా నైట్ రైడర్స్. సో వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, రమన్దీప్ సింగ్. వెంకటేష్ అయ్యర్ 49 innings, 1326 runs, average 31.6, స్ట్రైక్ రేట్ 137.1. సో వెంకటేష్ అయ్యర్ పొజిషన్ ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్ ఉంటుందా, నాకు ఎందుకో డౌట్గా ఉందన్నమాట. ఎందుకంటే సునీల్ నరేన్ ఒకవేళ ఫ్లాప్ అయితే వెంకటేష్ అయ్యర్ని ఒక 4-5 మ్యాచ్ల తర్వాత ఓపెనింగ్కి పంపించినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. బట్ ప్రెసెంట్ అయితే ఈ 2025 ఐపీఎల్ని మిడిల్ ఆర్డర్ గానే స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఇక లేకుంటే ఇతను నంబర్ 3లోకి వెళ్ళి రఘువంశీని కూడా పంపించవచ్చు, అదొక ఆప్షన్ కూడా ఉంది మరి. ఇక నెక్స్ట్ రింకు సింగ్. సో ఆల్రెడీ ప్రూవ్ అయిన ప్లేయర్, బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే రింకు సింగ్ ని ఒక పొజిషన్ లో యూజ్ చేయలేకపోతుంది కేకేఆర్. ఒకసారి నంబర్ 4, ఒకసారి నంబర్ 6, ఒకసారి నంబర్ 7, అంటే ఆ రన్ రేట్ ని బట్టి రింకు సింగ్ ని తిప్పుతారు అనమాట. అది తన ఫామ్ ని ఇంపాక్ట్ చేస్తుంది. బట్ హీఈస్ ద వెరీ గుడ్ బ్యాట్స్మెన్, మనందరికీ తెలుసు. ఇక నెక్స్ట్ రమన్దీప్ సింగ్, హార్డ్ హిటర్ అనమాట. బేసిక్ గా ఎక్కువ ఛాన్సెస్ రాలేదు కాబట్టి మనోడి గురించి ఎవరికి పెద్దగా తెలియదు, కానీ చాలా మంచి హార్డ్ హిట్టర్. అంటే ఎప్పుడైనా సరే లాస్ట్ 2-3 ఓవర్స్ లో వచ్చాడంటే మాత్రం దుమ్ము దులిపేసి వెళ్ళిపోతాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా కూడా సెట్ అవుతాడు. ఇక నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్. సో వీళ్ళు చూసామంటే హ్యారీ బ్రూక్, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ. సో చాలా మంది ఇదే అనమాట టాపిక్, నేను ప్రతిసారి రైజ్ చేస్తున్నాను మిడిల్ ఆర్డర్ వీక్ గా ఉందని చెప్పి. సో సేమ్ ఇంతకుముందు ఒక టీంకి చెప్పాను నేను ఆల్రెడీ. బేసిక్ గా వీళ్ళ ఫామ్ లో లేని టైంలో హ్యారీ బ్రూక్ ఆడిన ఒక్క ఐపీఎల్ ఇన్నింగ్స్ అంటే ఒక్క టీంలో ఆడాడు. సో ఫెయిల్ అయ్యాడు కాబట్టి మనం హ్యారీ బ్రూక్ ఇంకెప్పటికీ ఆడాడని చెప్పలేము, ఎందుకంటే హ్యారీ బ్రూక్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. సో మరి ఈ సీజన్ లో ఆడొచ్చేమో కదా. బెస్ట్ బ్యాట్స్మెన్, టాలెంట్ ఉన్న ప్లేయర్, కానీ ఫెయిల్ అయ్యాడు ఒక సీజన్. ఇక నెక్స్ట్ ట్రిస్టన్ స్టబ్స్. సో ప్రూవెన్ ప్లేయర్, అద్భుతంగా ఆడుతున్నాడు. అశుతోష్ శర్మ ఒక సీజన్ ఆడాడు, తను ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు, ఆప్షన్కి వచ్చాడు, ఇప్పుడు టీం మారాడు. సో మళ్ళీ ప్రూవ్ చేసుకుంటే ఎక్కువ ఉన్న వెయిట్ ప్లేయర్ అయిపోతాడు. అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే వీళ్ళు ఆడే ప్లేయర్సే, కానీ ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది, అందుకే వీళ్ళు వెనకబడ్డారు. అంతే తప్ప వీళ్ళు ఇంకా ఆడలేరు, వేస్ట్ మిడిల్ ఆర్డర్ అని మాత్రం మనం చెప్పకూడదు అనమాట. గేమ్లోకి వెళ్ళాకే తెలుస్తుంది. సో మరి ఎవరి టీమ్స్ మిడిల్ ఆర్డర్ బాగున్నాయి, ఇక్కడ నేను ర్యాంకింగ్స్ ఇవ్వట్లేదు, నాకు బాగున్న టీమ్స్ చెప్తున్నాను. యాజ్ ఏ ఎక్స్పీరియన్స్ వైజ్గా, యాజ్ ఏ హిట్టింగ్ వైజ్గా, అన్ని విధాలుగా చూసుకొని చెప్తున్న టీమ్స్ చూసాము అంటే చెన్నై సూపర్ కింగ్స్ బాగుంది, లక్నో సూపర్ జైంట్స్ బాగుంది, సన్ రైజర్స్ హైదరాబాద్ బాగుంది, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బాగుంది, పంజాబ్ కింగ్స్ బాగుంది, ముంబై ఇండియన్స్ బాగుంది. అంటే ఎక్స్పీరియన్స్ వైజ్గా అన్ని వైజ్గా. మిగతా టీమ్స్ బాగాలేవని నేను చెప్పట్లేదు. సో మిగతా టీమ్స్ ఎలా ఆడతారు ఏంటి అనేది మనకు ఐపీఎల్ స్టార్ట్ అయ్యే తెలుస్తుంది. ఇప్పుడు మనం అనుకున్న ప్లేయర్స్ వీళ్ళే ఫెయిల్ అవ్వచ్చు, మనం చెప్పని వాళ్ళే కూడా ఆడచ్చు అనమాట. సో ఇది పరిస్థితి. మరి ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.